ఈరోజు బట్టిగూడెం గ్రామంలో బీపీఎల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను సర్పంచ్ లతా శ్రీశైలం ఘనంగా ప్రారంభించారు. ఈ టోర్నమెంట్కి స్పాన్సర్లుగా అంబటి ప్రవీణ్ రెడ్డి, అంబటి తరుణ్ రెడ్డి, అంబటి సుభాష్ రెడ్డి, జొన్నవాడ కృష్ణారెడ్డి, రాజు గౌలికర్, మాజీ ఎంపీటీసీ దాసమోని వెంకటేష్ దళపతి, ఉప సర్పంచ్ మేకల రాములు, వార్డు సభ్యులు రాసాల బసవరాజ్, కోరే శివ మరియు జి సందీప్ రెడ్డి, ఎం జంగయ్య, జి సాయి, కె లక్ష్మణ్, వి రమేష్ మరియు నాయకులు ఆర్ పోచయ్య, డి కిషన్, కె శ్రీనివాస్, యూత్ సభ్యులు ఎన్ విజయ్, వి రామాంజనేయులు, యు శంకర్, కె కృష్ణ, డి సాయి, ఆర్ వెంకటేష్, ఎండి ఖాజా, ఏ సాయి కుమార్ మరియు అధిక సంఖ్యలో గ్రామ యువకులు పాల్గొన్నారు. Let us welcome this IPL 6, BPL, Battugudem Premier League 6. And I'm really excited to see all అందరినీ ఇంతమంది యూత్ ఒక దగ్గరకు వచ్చి it's not an easy thing, and thanks to organizers Rambu was funding and Srishaila was also equally contributing. Shiva, actually I think it is a big organizing team. I should mention everybody. అందరినీ అభినందించాలి. వరిగుప్పల రామాంజనేయులతో సహా, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒక చేస్తేనే ఇంత ఆర్గనైజింగ్ ది ఈవెంట్ చేయగలుగుతాము. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్, ట్రై టు రెడ్యూస్ డ్రింకింగ్ ఆల్కహాల్. అర్థమైందా? ఏమర్థమైంది అందరికి చెప్పరే గట్టిగా? ఏమర్థమైంది మీకు? తెలియదు. మంది అవుతారంటే ఎస్ అంటారు. మంది ఆగుతూ మీరు యువకులు, అందువల్ల చాలా నష్టాలు ఉన్నాయి. అది ఇప్పుడు తెలియదు. యంగ్ బ్లడ్ మీరు యువ రక్తము, ప్రతి ఒక్కదానికి మందుని కారణం చేసుకోకండి ప్లీజ్. ఎందుకంటే that kills the family as well as you. I mean, there's a lot of debate చాలా మంది ఉన్నారు. అందరూ నేను ప్రత్యేకంగా కోరేది ఏమనగా, మందుని అంచెలంచెలుగా ఏం చేయాలి? తగ్గించాలి. గట్టిగా పోరే, అంచెలంచెగా గట్టిగా, మళ్ళీసారి గట్టిగా. అది ఒక సిన్సియర్ రిక్వెస్ట్ అయితే మనం అల్లరి చేస్తే పట్టుకోవడం ఊళ్ళ దాకా వాడాలి. అది వినిపించి సాయంత్రం వినిపిస్తుంది అని చెప్తున్నారు. అల్లరి చేస్తారు చాలా మంది. ఇలా కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ టీంని ఇంత సక్సెస్ఫుల్గా ఈ బీపీఎల్ని ప్రోగ్రామ్ను అరేంజ్ చేసిన మన ధన్యవాదాలు. యూత్ని అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి చెడు వేసిన ఇక్కడ ప్రవీణ్ పటాకే చెప్పాడు, చెడు వేసిన వాళ్ళకు దూరంగా ఉంటూ గ్రామ అభివృద్ధిలో మీరు అభివృద్ధి చెందాలి. మీతో పాటు గ్రామము, మీరు అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా మన ఇల్లు అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధితో పాటు పట్టుకోవడం, గ్రామం అభివృద్ధి చెందుతుంది. చుట్టుపక్కలకు పట్టుకోవడం. ఇప్పుడు నార్మల్గా వచ్చిపోయేటప్పుడు కూడా ఇస్తారు కదా, ఏదో పట్టుకోవడంలో గడప ఇంత పెద్ద టెంట్ చేస్తున్నారు, ఒక 15 మంది 20 మంది ఒక టేబుల్తో కూర్చున్నారు, క్రికెట్ ఆడుతున్నారు అంటే యూత్ బాగున్నదని, అని మంచి పని చేస్తున్నారు అని. చుట్టుపక్కల 10 ఊళ్ళకి స్ప్రెడ్ కావాలి. మన చెడు పనులు కాదు, మంచి పనులు స్ప్రెడ్ కావాలి. మీరు దీనికి మీతో కొంతమంది రాణులు కూడా క్రికెట్ ఆడితే, ఇంకోటి ఏంటంటే స్పోర్ట్స్. ఒకప్పుడు ఏంటంటే మార్నింగ్ లేచి ఏం పని లేవు కాబట్టి, మొబైల్ లేదు కాబట్టి ఆటలు ఆడేది, కబడ్డీ ఆడేది, ఖోఖో ఏదో ఆడేది. కానీ ఇప్పుడు ఏంటంటే అందరి చేతులలో మొబైల్ వచ్చింది. మన ఆటపాటలకు దూరం అయిపోయాము. కాకుండా ఇలాంటి మీకు సండే టైం కానీ ఇంకే హాలిడే దొరికినప్పుడు ఈ గ్రౌండ్ని ఎప్పుడు యూజ్ చేసుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్. అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరు కలిసి ఘనంగా ఈ క్రికెట్ పోటీలు ఏర్పాటు చేసుకోవడం చాలా
మంచిగా అనిపిస్తుంది. ఇట్లాంటి పోటీలు ఇంకెన్నో ఏర్పాటు చేస్తారు. రాబోయే రోజులలో కూడా ఒక టీం మండల్ కూడా పంపించాలి. రాబోయే రోజుల్లో కేలోత్సవం అనే మండల్ లెవెల్లో జిల్లా స్థాయిలో కూడా పోటీ జరుగుతుంది కాబట్టి మరి పట్టుబడి నుంచి ఒక టీం పోగలిగితే చాలా సంతోషం. కావాలంటే రేపు 17 లోపల ఒక టీం ఇస్తే అది రాష్ట్ర స్థాయిలో కూడా ఆడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రైమ్ మినిస్టర్ గారు కేలోత్సవం వరకు కూడా ఒక టీం పేరు పంపించాలి. అందరి కూడా క్రికెట్ ప్లేయర్స్ అలాగే వేదికన అలంకరించిన పెద్దలకు వార్డ్ మెంబర్స్కు ఉప సర్పంచ్ మిగతా యువకులందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. మొదటగా ప్రతి సంవత్సరం మనం బట్టుగూడ ప్రీమియర్ లీగ్ అని ఒక 6 సంవత్సరాల కింద స్టార్ట్ చేశాము. ఈ సైడ్ చార్ట్ అయితే 6 సంవత్సరాల కింద స్టార్ట్ చేశాము. తర్వాత గ్రాండ్గా ప్రతి ఇయర్ అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఒక ఇయర్ ఇంత చేసాము, నెక్స్ట్ ఇయర్ ఇంకా యాడ్ చేసుకుంటూ ఈ బీపీఆర్ని గ్రాండ్ సక్సెస్ చేస్తున్నాము. ఈ సక్సెస్లో భాగంగా ఒక పోటీ ప్రతిసారి మనకు హార్డ్ వర్క్ చేస్తుంది, బ్యాక్ అండ్ వర్క్. మేముంటే బేసిక్ ఉంటాము, ఒక రోజు వస్తాం, 2 రోజులు ఉండి వెళ్ళిపోతాము. ఇందులో చాలామంది ఉన్నారు, శంకర్ కానీ, సాయి కానీ, శివ, ఆల్మోస్ట్ చాలామంది ఉన్నారు. కోరే శివ, మళ్ళీ విజయ్, కిషోర్, అంటే నేను ప్రతి ఒక్కరు ఉన్నారు. వీళ్ళ వర్క్ వల్లనే ఇంత దూరం వచ్చాను. కృష్ణ ఆయన వాళ్ళ గ్రౌండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ బీపీఎల్ ఎండ్ అయ్యే వరకు వాళ్ళు భుజాన్ని ఎత్తుకుంటారు. ఇందులో ఉన్న ప్రతి పనిని ఐ ట్రూలీ అప్రిషియేట్ దేర్ ఎఫర్ట్. అలాగే బీపీఎల్ అంటే జస్ట్ మనం వచ్చి క్రికెట్ ఆడి ఏం చేస్తాం, జస్ట్ క్రికెట్ ఆడి ఏదో ఎంజాయ్ చేసిపోయినాం కాదు. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ బీపీఎల్ తెలుసు కదా అందరికి. ఇందులో ఉన్న బట్టుగూడ క్రికెట్ ప్లేయర్స్ అంటే దాదాపు బట్టుగూడాన్ని శాసించే శక్తి ఈ క్రికెట్ ప్లేయర్స్ ఉంది. లాస్ట్ టైం ఎలక్షన్ 90% ఇక్కడ ఉన్న దాదాపు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను శాసించే శక్తి మీలోనే ఉంది. ప్రతి ఒక్కరు మీరు అనుకున్నది సాధిస్తారు. చిన్న ఎగ్జాంపుల్, లాస్ట్ టైం ఈ సక్సెస్ చేసినాం, ఇంకా ఫ్యూచర్లో ఏదనుకున్నా ఖచ్చితంగా చేస్తాం. ఇంతమంది ఎఫర్ట్ ఉండే సక్సెస్ అనేది ఉండకపోవడం అనేది నెవర్. 10-20 మందే సక్సెస్ చేస్తారు. ఇంతమంది కలిసికట్టు ఉన్నాక ఏ పని అయినా సక్సెస్ అవుతుంది. మెయిన్ ఐకమత్యం. బీపీఎల్ అంటే ఐకమత్యం. మన పిల్లల మధ్య ఉన్న ఏంటి అంటే ఇప్పటి వరకు మాట్లాడుకోకుండా మాట్లాడతారు, జనరల్ ఇక్కడికి వచ్చి కంబైన్డ్ అయ్యి ఒక యూనిటీ అయ్యి ఒక ఐకమత్యంగా ఉండి మనం అందరం ఒకటి అన్న ఫీలింగ్ తీసుకొచ్చేదే ఈ బీపీఎల్. అది అన్నారు మెయిన్ ఇంటెన్షన్ ఏంది, మన విలేజ్ డెవలప్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐకమత్యంగా ఉండాలి, మనం చేయాల్సిన పని చేయాలి, అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అలాగే విలేజ్ లెవెల్ ఇంకా కొంచెం ముందుకెళ్తే మండల్ లెవెల్లో కూడా మనం వెళ్ళే ఛాయిస్ ఉంటుంది. కావున ఈ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరి యువకులకు, పెద్దలు అందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన యువకులందరికీ శుభోదయం. అదేవిధంగా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఎప్పటిలాగే గత 5 సంవత్సరాలు అయిపోయి 6వ సంవత్సరంలోకి అడుగుపెట్టి ఈ బీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ని ప్రారంభించుకున్నాం. ముఖ్యంగా యువత ఈ యొక్క టోర్నమెంట్కు ఆకర్షితులై ఇక్కడికి వచ్చి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ని విజయవంతం చేస్తున్నారు. కావున వాళ్ళందరికీ నా యొక్క అభినందనలు. ముఖ్యంగా యువత మేల్కొంటే అంటే తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. అంటే ఒక క్రికెట్ టోర్నమెంటే కాదండి, మీరు ఎంతసేపు ఒక క్రికెట్ టోర్నమెంట్ మీద దృష్టిని కాకుండా అన్ని ఆటలలో, అదేవిధంగా అన్ని సామాజిక కార్యక్రమాలలో, ఇంతకుముందు చెప్పినట్టు ఊరు డెవలప్మెంట్లో అన్నిట్లలో కూడా పార్టిసిపేట్ కావాలి. యువతనే ముఖ్యం. ఎందుకు అంటే యువతలో నైపుణ్యం, ఒక శక్తి సామర్థ్యాలు, ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి, చురుకుదనం, యాక్టివ్నెస్ అన్నీ యువతలో ఉంటాయి. కాబట్టి యువతనే మనకు మెయిన్
అంటే సపోర్టింగ్ ఏ విలేజ్కైనా సరే ఏ కార్యక్రమాలకైనా సరే యువత అనేది మెయిన్ ఇంపార్టెంట్. వివేకానంద స్వామి ఏం చెప్పాడు? యువకులనే ఇయ్యమన్నాడు కానీ అందరు ఇయ్యమనలే. యువత మేల్కో, ఇనుప కండలు ఉక్కు నరాలు. అంటే యువకులలో శక్తి సామర్థ్యాలు ఉంటాయి, ఆలోచన శక్తి ఉంటుంది, ఏది అనుకున్నా సాధించగలరు. అందుకే యువత అన్నిటిలో, ముఖ్యంగా అన్నిటిలో ఏ కార్యక్రమంలోనైనా ముందుండి నడిపించగలనని మనవి చేయించున్నాను. అదేవిధంగా మనకు వచ్చే సత్సంప్రదాయాలు కూడా, పండుగలు పబ్బాలు కూడా ఏ విధంగా అయితే మనము ఈ క్రికెట్ టోర్నమెంట్ని దిగ్విజయంగా జరుపుకుంటున్నామో, మనకు వచ్చే కార్యక్రమాలు మిగతా కార్యక్రమాల మీద దృష్టి పెట్టి కూడా మన ఊరు వాళ్ళకి కానీ మిగతా పెద్దలకు కూడా మనం కూడా డిసప్పాయింట్ చేయకుండా అన్ని కార్యక్రమాలు కూడా చేసుకునే విధంగా అందరూ ముందుకెళ్ళాలని కోరుచున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన దాదాపు అంటే పట్టుగూడెంలో ఉన్న దాదాపు యువత, అన్ని యూతుల వారు కూడా కలిసికట్టుగా ఈ యొక్క టోర్నమెంటును కలిసికట్టుగా ముందుండి ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ యొక్క టోర్నమెంటును విజయవంతం చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదములు. ఇదే విధంగా కొనసాగుతూ ఒకరికొకరు కలిసికట్టుగా ఉంటూ భేదభావాలు లేకుండా అంతా యువత ఒక్కటే. ఇంతకుముందు అన్నట్టు రాజకీయాలు సరే, రాజకీయాలు నడిచినంత వరకు రాజకీయాలే, రాజకీయాల తర్వాత అంతా ఒక్కటే అనే విధంగా మనము యువతకు మార్గదర్శనం చేస్తూ మీరు కూడా ఒక 40లోకి 45-50లోకి ఎంటర్ అవుతారు. నెక్స్ట్ వచ్చే తరానికి కూడా మీరు కూడా మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రవీణ్ అన్న గారు చెప్పినట్టు మనం ముఖ్యంగా ఆ మద్యం ఏదైతుందో కొంచెం మెల్లమెల్లగా తగ్గించి ఇతరులకు కూడా ఆదర్శప్రాయంగా ఉండే విధంగా చూడండి. అది కూడా ఒక కాకుండా వారానికి ఒకసారి తాగేటోళ్ళు 2 వారాలకు, నెలకు తాగేటోళ్ళు 2 నెలలకు, రోజు తాగేటోళ్ళు 3 రోజులు, అట్లా నెమ్మదిగా తగ్గించి మిగతా వచ్చే ఎవరైతే ఉన్నారో యువతకు మీరు కూడా ఆదర్శంగా ఉండండి. మంచి పనులకు ఎప్పుడైనా ముందుండాలి, చెడు పనులకు ఆమెడ దూరంలో ఉండాలి. కాబట్టి అందరూ ఇది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండి. మనమే నలుగురికి రేపు మార్గనిర్దేశకం చేయాలి. మన గ్రామంలో కూడా రేపు డెవలప్మెంటు, శ్రమదానాలు, పరిపాలనా విభాగం కూడా మనం సహకరించాలి. అందరము ఇంతకుముందు అన్నట్టు మండల్లో కూడా మనం ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుకోవాలి. దానికి ముఖ్యంగా యువకుల సహకారమే ఇంపార్టెంట్. అందరి సహకారాలు అందించి మన గ్రామాభివృద్ధిలో తోడ్పడుతూ ఇదే విధంగా కంటిన్యూ కావాలని మరొకసారికి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. అదే